ఈరోజు మనం చింతకాయ పచ్చడి తయారు చేసుకుంటున్నాము. దాన్ని తయారు చేసుకునే విధానం చూపిస్తా. ముందు బాండి పొయ్యి మీద పెట్టాలి. కొంచెం కొంచెం మిరగాయలు వేసి ఎండు మిరగాయలు వేసి బాగా వేయించుకోవాలి. దోరగా బాగా వేయించుకోవాలి మిరగాయలు. ఇప్పుడు మిరగాయలు బాగా దోరగా వేగినాయి. మళ్ళీ బాండి పొయ్యి మీద పెట్టి మినప్పాలు ఇవన్నీ కలిసినాయి అన్నమాట. తాలింపు కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినప్పాలు వెళ్లి పోసుకొని ఇప్పుడు ముందు మిరగాయలు వేయించిన తర్వాత శనగబ్యాళ్ళు, మినప్పాలు, తాలింపు గింజలు వేసి జీలకర్ర, కరివేపాకు వేసి వేయించి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు టమాటాలు వేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇప్పుడు ఎండుమిరగాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, చింతకేసి తయారు చేసుకునే విధానం. ఎండుమిరగాయలు ఒక 20 తీసుకున్నా. 1/2 కిలో టమాటాలు బాగా ఎండుమిరగాయలు కొంచెం నూనె వేసి లైట్గా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకొని తర్వాత జీలకర్ర, మినప్పాలు, శనగబ్యాళ్ళు వేయించి పక్కన పెట్టేసిన తర్వాత 1/2 కిలో టమాటాలు శుభ్రం కడిగి కోసి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసి ఇంకా దీన్ని బాగా ఉడకబెడతాను. మేము పూర్వకాలం పచ్చళ్ళు ఎండుమిరగాయలు, చింతకాయ పచ్చడి, చింతపండు పచ్చడి, పచ్చిమిరకాయల పచ్చళ్ళు ఎక్కువ పచ్చళ్ళు వాడేవాళ్ళం. అప్పుడు ఎక్కువ ఎండుమిరకాయ పచ్చడి ఎక్కువ వాడేవాళ్ళం. ఈ పచ్చడి చింతకాయ పచ్చడి. అప్పుడు మీకు చింతకాయలు పచ్చి చింతకాయలు పచ్చి వేసి తొక్కి పసుపు ఉప్పు పోసి తొక్కి పెడతాం. చింతకాయ తొక్కును తొక్కి బాగా బాణాలకు గట్టి పెడతాం. బాణాలకు పెట్టి పైన గుడ్డ గట్టి పెడతాం. అది సంవత్సరం ఉంటుంది అన్నమాట. ఎండాకాలం పొడుగుతా చింతకాయ పచ్చడి ఎక్కువ వాడేది. ఎందుకన్నా ఎండాకాలం చింతకాయ పచ్చడి? ఎండాకాలం మన కూరగాయలు చిక్కవు అప్పుడు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ అంత లెక్కల బండి కూరగాయలు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళ మాట కవిల తోలి పండిస్తారు తోటలలో. ఆ తోటల కింద ఈ ఉగాదికి అన్నీ అయిపోతాయి మొత్తం పైర్లు. ఏముండ పొలం అంతా బీళ్ళు ఉంటాయి అప్పుడు ఉగాది కానించి. అందుకు కాబట్టి అప్పుడు ఎండలకాలం కూరగాయలు చిక్కవు, చల్లగాలమే కూరగాయలు చిక్కుతాయి. అందుకు కాబట్టి ఎండలకాలం పప్పు చారు, కందిబ్యాలు తయారు చేసి పెట్టుకొని కందిబ్యాలతో చప్పిడి పప్పు, ఉల్లిగడ్డ కారము, బాగా కొబ్బరి కారము ఏది చేసినా ఒట్టి మిరగాయలతోటే వాడుకునే వాళ్ళం. చింతకాయ పచ్చడి అట్లా వాడుకొని మామిడికాయ పచ్చడి చిక్కుద్ది ఎండలకాలం. బాగా మామిడికాయ చిక్కితే పచ్చి మామిడికాయ వేసి దంచుకునే వాళ్ళం పచ్చడి బాగా. అట్లా ఎక్కువ చింతకాయ పచ్చడి వాడేవాళ్ళం అప్పట్లో. ఎండాకాలం కూరగాయలు చిక్కవని బాగుంటది, అన్నిటిలో బాగుంటది. అప్పుడు ఆబు అనేటోళ్ళు. అసలు ఆబు అంటే ఏంటిది? ఆబు అంటే ఈ వడ్ల బియ్యమే ఆబు అంటే. అప్పుడు వడ్లు తక్కువ మనకు, ప్రతి ఒక్కటి కూడా అప్పుడు అన్ని ధాన్యాలు పండించుకుంటారు పొలాలలో. వడ్లు తక్కువ, మనకు నీళ్లు తక్కువ కాబట్టి వడ్లు తక్కువ పడతాయి. వడ్లు అన్నం అవి కొద్దిగా పడతాయి. అవి కూడా మల్ల గులకలంటే, సంబోరి అంటే, వంకూరి అంటే అట్లా తక్కువ వడ్లు పడతాయి. ఎకరాకు 12 బత్తాలు 10 బత్తాలు అట్లా పండేది అప్పట్లో. వరి మాగాడు చెరువు కింద మాగాడు ఉన్న వాళ్ళకే పడతాయి. కాలువలు లేవు, కాలువల కింద నీళ్లు లేవు. అది కాబట్టి అది ఆబు స్వాంపు అంటారు. ఎప్పుడన్నా చిక్కుద్ది కాబట్టి ఆబు అంటారు. వరిపోను. ఇప్పుడు మనం అదే మనకు 2 అన్నం లేదు, అత్తం వరిపోయి తింటున్నాం కాబట్టి ఇప్పుడు అన్నం ఆబు అని. అప్పుడు ఆబు అనేవాళ్ళు వరిపో చిక్కితే. అట్లా అన్నిటికి పెళ్లిళ్ళకు కూడా ఆరికన్నము,
పెట్టేవాళ్ళు అప్పట్లో వడ్లు లేక. ఇప్పుడు అంటే బిర్యానీలు, ఇంక ఇప్పుడు బిర్యానీ లేని ఇంక వడ్లు కూడా వడ్ల పేర్లు రకరకాలుగా వడ్లు. బాయిలర్ కోడి చికెన్ దొరికిద్దా? బాయిలర్ కోళ్ళు అస్సలు అనకూడదు ఎక్కడే గాని. బాయిలర్ కోళ్ళే ఉండవు అసలు, తెల్ల కోళ్ళు దొరకవు అస్సలు తయారే లేదు. బాయిలర్ కోళ్ళు అంటే తెలియదు మనకు అప్పట్లో. నాటుకోళ్ళు మనం పెంచుకున్న కోళ్ళే, నాటుకోళ్ళే కోసుకునే వాళ్ళు. ప్రతి ఇంటికి కోళ్ళు ఉంటాయి, ప్రతి ఇంటికి ఉంటాయి కోళ్ళు ఉంటాయి. 30-40 కోళ్ళు ఉంటాయి. ఒక్కొక్క ఉన్నోళ్ళకు ఉంటాయి, ఉన్నోళ్ళకు ఉండవు లేవు. ఒక్కొక్కరు ఒక్క కోడితోటే పెంచుకొని గుడ్లు పెట్టుకొని పిల్లలు చెప్పుకుంటుంటారు. వచ్చిన పిల్లలు అమ్ముకుంటుంటారు, కొంతమంది కోసుకుంటుంటారు. లేని వాళ్ళు ఎవరైనా అమ్మే వాళ్ళకి అక్కడ తెచ్చుకుంటారు. అట్లా చేసుకునే వాళ్ళు అప్పట్లో. అసలు ఒరే బయలర్ కోడి అనేది తెలియదు అసలు, అది ఎట్లుంటది కూడా. ఈ బయలర్ కోళ్ళు కొత్తగా తయారై వచ్చినాయి కానీ అవి అసలు ఎట్లుంటాయి కూడా తెలియదు అప్పట్లో. మా నాన్న వాళ్ళ అయ్యంలో అస్సలు తెలియదు బయలర్ కోళ్ళు అంటే. ఇవి కూడా నాకు కూడా చిన్నపిల్లప్పుడు తెలియదు. మధ్యన తెలిసినాయి బయలర్ కోళ్ళు అంటే. ఈ మధ్యన వచ్చినాయి, ఈ మధ్యనే పోతున్నాయి. ఎక్కువ పచ్చళ్ళు తింటాం కాబట్టి చింతకాయ పచ్చళ్ళు, పప్పు, చారు, చింతాకు పప్పు. చింతా చెట్టు ఎండలకాలం చింతాకు బాగా చెట్లకు కాస్తుంది. చింతాకు బిక్కొచ్చుకొని చింతాపప్పు చేసుకుంటాం, భలే కమ్మగా ఉంటుంది చింతాపప్పు. తోటకూర పప్పు అన్నీ ఆకుకూరలతోటి ఎక్కువ వాడతాము. అది కాబట్టి మాకు చాలా దొరికే కూరగా ఆకుకూరలు అన్ని ఉంటాయి, అన్ని ఆకుకూరలు ఉంటాయి. బొడ్డు బాయిలాకు అంటాంలే, ఆ బొడ్డు బాయిలాకు పప్పులు వేసుకుంటాము, చిలక ముఖ్యాకు పప్పులు వేస్తాము. అట్లా ఇప్పుడు లేవు, ఈ మందులు వచ్చినాక మొత్తం అన్ని నశించిపోయినాయి. ఆకుకూరలు కూడా కొన్ని లేవు, కొన్ని చిక్కుతాయి. కానీ ఇప్పుడు ఆకుకూరలు కొన్ని లేవు అసలు. నట్లే చచ్చిపోయి పిచ్చి ఆకులన్నీ పడుతున్నాయి. పిచ్చి ఆకులన్నీ చాలా పడి అసలు మనం తినే ఆకులన్నీ నశించిపోయినాయి. చిర్రాకు, తోటకూర, చెంచలాకు, ఇప్పుడు పెరుగు తోటాకు ఉంది కానీ చిర్రాకు అనేది లేదు, ఎక్కడ చిక్కుద్దో తెలియదు. అట్లా పోయిందనమాట. చిలక ముత్యాకు అది ఇప్పుడు లేదు. అది అప్పుడు ఉండేది, బాగా తెత్తునుంటుంది, బాగుంటది. పప్పులో పెట్టుకొని పచ్చి చింతకాయలు పెట్టి పప్పు చేస్తాం. దాన్ని బేళ్ళేసి పప్పు చేసి పప్పులో ఈ ఆకు పెట్టి చిలక ముక్కాకని పచ్చి చింతకాయలు వేస్తామని. చింతకాయలు అట్ట నలగదని చేస్తే పప్పు బో టేస్ట్ ఉంటుంది. 2 రోజులు ఉన్నా కానీ చెడిపోదు, భలే ఉంటుంది. అట్లాంటివి ఇప్పుడు లేవు. అప్పుడు పెద్దోళ్ళు అట్లా తినబట్టే ఏ నొప్పులు లేవు వాళ్ళకు, ఏ జబ్బులు లేవు. పెద్దలకు 100 సంవత్సరాల దాకా కూడా వాళ్ళు కట్టె లేకుండా తిరిగేవాళ్ళు పెద్దోళ్ళు అట్లా ఆకుకూరలు తిని. ఇప్పుడేముంది, ఈ అన్ని తిని నానాక ఎన్ని బయలర్ కోళ్ళు అన్ని నానాక ఆకుకూరలు లేపాయా. ఆకుకూరలు కూడా మందులే, గోంగూరకు కూడా మందే. ఇప్పుడు మందు లేకుండా వచ్చేవి లేవు. ఇవన్నీ తిని తొందరగా నొప్పులు, మోకాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు తోటి జనాలు తిరగలేకుండా 100 సంవత్సరాలు బతకాల్సిన వాళ్ళు 80 సంవత్సరాలకే అయిపోతుంది. ఇప్పుడు టమాటాలు బాగా ఉడికినాయి కానొస్తున్నాయి కదా నాకు. నేను పోసి నీళ్ళు ఇనికిపోయినాయి, బాగా మగ్గినాయి. టమాటా మెత్తగా అయిపోయింది అందుకు కాబట్టి దీన్ని ఇప్పుడు తీసి పక్కన పెడుతున్నాగా. పక్కన పెట్టి ఇంకా చింతకాయ పచ్చడి వేసి నూరుతా. ఇంతే చింతకాయ పచ్చడి, ఇంకా ఏం లేదు తయారు. కొన్ని మిరపకాయలు ఇంకా ఈ రోట్లు వేసి కొంచెం ఉప్పు వేసి దంచుతున్నా, కల్లుప్పేసి. చింతకు తీసుకునే చింతకు. ఇప్పుడు నేను ఇవన్నీ జీలకర్ర, కరివేపాకు, ధనియాలు, తాలింపు గింజలు అన్నీ వేసిన కాబట్టి ఇది దంచుతుంటే కమ్మటి వాసన వస్తుంటుంది. దీంట్లో నూనె వేయమన్నమాట ఎక్కువ, కొంచెం నూనె వేసి వరకద్దాము ఉరికట్ల. ఎందుకంటే మిరగాయలు కారు లేకుండా ఉండటానికి కొద్దిగా నూనె వేసి ఇంకా ఇది దంచుతుంటే గమ్మ వాసన వస్తుంది బాగా బ్రహ్మాండంగా, మంచి వాసన వస్తుంది పచ్చడి. ఇది కూడా మెత్తగా దంచకూడదు, ఉరక కచ్చపచ్చగా దంచాల. కచ్చపచ్చగా దంచిన, మెత్తగా దంచకుండా. ఇప్పుడు మన నిమ్మకాయ అంతా చింతకాయ తొక్కేస్తున్నా, ఒక లావు నిమ్మకాయమైన సరిపోద్దు. ఇంకా సరిపోద్ది, టమాటా ఉన్నాయి కదా అందుకు కాబట్టి సరిపోద్ది. ఇంకా చింతకాయ తొక్కేసి బాగా మెత్తగా దంచాల. కారము కచ్చపచ్చగా దంచినాం కదా,
ఈ చింతకాయ తొక్కు వేసినాక తర్వాత బాగా మెత్తగా దంచాల. ఎందుకంటే బాగా జిగురు వస్తుంది ఇట్లా మెత్తగా దంచుకుంటే. మిక్సీకి వేసుకోకూడదా? మిర్చిలు వేస్తే బాగుంది టేస్ట్. టేస్ట్ రాదా? దంచిన టేస్ట్ ఎప్పుడు ఏ పచ్చడైనా మిర్చిలు వేసింది మనం దంచిన టేస్ట్ రానే రాదు. దంచుకుంటేనే బాగా జిగురు వస్తుంది. ఇప్పుడు ఇట్లా దంచినాం కదా బాగా జిగురు వచ్చింది చూడు. ఇప్పుడు ఉడకబెట్టి పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఇంక టమాటాలు వేసి ఇంకా నూరాలి పచ్చడి. మిర్చిలు వేస్తే ఈ టేస్ట్ ఎప్పటికి రాదు. ఎవరైనా తినొచ్చు, ఎవరైనా తినొచ్చు ఈ పచ్చడి. ఒక పచ్చకారి అనేది లేదు, ఒకళ్ళు తినకూడదు అనేది లేదు, బాలింతలు కూడా తినొచ్చు. ఎవరికైనా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ పచ్చడి. ఎట్లాంటోళ్ళని తినొచ్చు. ఒక జలుబులు చేసిన వాళ్ళు అట్లా ఉంటారు కదా, కొన్ని తినకూడదు కదా, ఈ పచ్చడి ఊరైనా తినొచ్చు. నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటది. వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని పచ్చడి తింటుంటే ఇంకా రాగ సంగటి కానీ జొన్న సంగటి కానీ ఇట్లా అడిగిన చేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే ఇంకా ముద్ద పోద్ది. పెట్టుకున్న తెల్లబాయలు, ఈ తెల్లబాయలు వేస్తున్నా. డైరెక్ట్ గా ఒలిచి పెట్టినా కదా ముందే, ఇంకా ఏం చేదేం లేదు. పచ్చి ఉల్లిపాయ కానీ తెల్లబాయ కానీ పచ్చి వేసుకుంటేనే టేస్ట్. వేయించదేముంది వాసన పోద్ది, పచ్చి వేసుకుంటే కమ్మగా ఉంటది. టమాటాలు నీళ్ళు ఎందుకు వేసినావు? మగ్గాలి కదా కొంచెం పచ్చడి. అచ్చం అట్టనే మగ్గ పెడితే రసం పోతుంది, రసం ఇనికిపోయి పిట్ అవుతుంది పచ్చడి. ఆ టమాటాలు కొద్దిగా నీళ్ళు వేసి మగ్గ పెట్టామనుకో ఇంకా టమాటాలు రసం అట్టనే ఉంటుంది, ఈ నీళ్ళు ఇనికిపోతాయి. మనం పోసిన నీళ్ళు ఇనికిపోతాయి, ఇనికిపోయేదాకా ఉడకబెట్టాలి. టమాటాలలో ఉన్న గుజ్జు అట్టనే ఉంటుంది, పచ్చడి ఉడక జోరుగా వస్తుంది. లేదంటే పచ్చడి పిట్టాలు ఉంటుంది. అది అందుకు దానికి కొద్దిగా నీళ్ళు వేసేది. పిట్టుకుంటే బాగుండదు కదా టేస్ట్. అందుకు ఇంకా ఆ రసం అంతా వేసి ఇట్లా నూరుకుంటే పచ్చడి. ఉల్లిపాయ నీకు వేస్తున్నా ఇప్పుడు. ఇవి కూడా మెత్తగా దంచకూడదు, ఈ ఊరికి అట్లా ఉదరా బదరా నొక్కటమే. పచ్చి ఉల్లిపాయలు కోసి పెట్టుకొని ముక్కలు పచ్చి వేసి అట్లా జారబడసాలి అంతే. బాగా ఎక్కువ మెదక్కుండా మనకు ముద్దకు కూడా తగులుతుంటాయి నోట్లో. ముద్దకు ఉల్లిపాయ తెల్లబాయ తగులుతుంటాయి కాబట్టి తెల్లబాయ కూడా పచ్చిగానే మెదుగుతాయి ఎక్కువ మెదక్కుండా. అప్పుడు ఇంకా బాగా రుచి బాగుంటాయి, మనకు నోట్లో పంటి కింద పడుతుంటాయి, ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు ఉప్పు చూసుకొని మనకు సరిపడితే సరిపోద్ది, లేకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం. బ్రహ్మాండంగా ఉంది. సరిపోయిందా? ఉప్పు కూడా ఉప్పు కొంచెం తక్కువ ఉంది. మనకు అన్నం లేక కొంచెం తక్కువ వేసుకోవాలి, ఫస్ట్ చూసి వేసుకోవాలి. మళ్ళీ ఎక్కువ అయితే బాగుంది కదా. మనకు అన్నం లేక కొద్దిగా తక్కువ, ఒట్టి దాకా సరిపోయింది. ఒట్టి తింటే అన్నం లేక కొద్దిగా తక్కువ అయింది కాబట్టి నేను కొద్దిగా ఉప్పు వేసిన. ఇప్పుడు పచ్చడి బాగా అయిపోయింది, బ్రహ్మాండంగా ఉంది చింతకాయ పచ్చడి. ఇంకా తోడి బాండీలు పెట్టుకోవాలి. దీంట్లో ఏం చేసేది లేదు, డైరెక్ట్ గా తింటమే, నెయ్యి వేసుకొని తింటమే. ఇప్పుడు వట్టి మిరగాయల చింతకాయ పచ్చడి అయిపోయింది ఎండు మిరగాయలతోటి. ఒక్కసారి టేస్ట్ చూద్దాం. బ్రహ్మాండంగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. ఇది నెయ్యి వేసుకొని అన్నం పెట్టుకొని తిన్నావనుకో రోజు ఇదే పచ్చడి కావాలంటావు నువ్వు. మీరు అందరూ ఎవరైనా ఇట్లా చేసుకోండి పచ్చడి. ఒక్కసారి తయారు చేసే విధానము, మనం ఒక 20 ఎండుమిరగాయలు తీసుకొని ఒక 1/2 కేజీ టమాటాలు కోసి పక్కన పెట్టుకొని కొంచెం నూనె వేసి ఒక చెంచా ఎండుమిరగాయలు బాగా దోరగా వేయించి జీలకర్ర ధనియాలు మినప్పాళ్ళు శనగబ్యాళ్ళు అన్నీ బాగా దాంట్లో వేసి దోరగా వేయించుకొని కొద్దిగా కరివేపాకేసి అవి పక్కన పెట్టుకోవాలి. టమాటాలు వేయాలి, టమాటాలు వేసి కొంచెం ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోయాలి. ఆ నీళ్లు ఇనికేంత వరకు ఉడకబెట్టాలి టమాటాలని. ఆ నీళ్ళు ఇనికెరకు ఇంకా టమాటాలలో గుజ్జు అట్నే ఉంటుంది. నీళ్ళు వేయకపోతే మళ్ళీ టమాటాల గుజ్జు ఇనికిపోయి గట్టిగా అవుతుంది పచ్చడి. అందుకు కాబట్టి ఆ నీళ్ళు ఇనికిపోయేదాకా ఉడకబెట్టి ఇంకా డైరెక్ట్గా రొట్టేసి బాగా పచ్చిగా దంచుకొని మిరగాయలు చింతకాయ తొక్కేసి బాగా జిగురు వచ్చేతాడు అంత. నిమ్మకాయ ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతకాయ తొక్కేసి బాగా జిగురు వచ్చేతాడు దంచి ఈ ఉడకబెట్టిన టమాటాలు వేసి డైరెక్ట్గా నూరటమే. ఇంకా తెల్లబాయ ఉల్లిపాయ కోసి పెట్టుకొని
ఒక గడ్డ తెల్లగడ్డలు తెల్లబాయలు బాగా ఒలిచి పెట్టుకొని వేసి ఒక గడ్డ ఉల్లిగడ్డలు కోసి ముక్కలు చేసి పెట్టుకొని ఇంకా వేసి దంచుకొని తోడుకోవటమే, ఇంకా ఏం లేదు, ఉప్పు సరిపడంత వేసుకోవటమే. మన మధ్యలో ఉప్పు చూసుకోవచ్చు, వేసుకోవచ్చు. చాలా పోతే బ్రహ్మాండంగా ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఎవరు తిన్నా ఇబ్బంది లేదు. ముసలిలో బాగుంటుంది, పిల్లల్లో బాగుంటుంది, అందరు బ్రహ్మాండంగా ఉంటుంది.